ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనము నుండి 47వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో ముఖ్యంగా పెంతెకోస్తు దినమున శిష్యులు ఒక ప్రత్యేకమైన అనుభవమును పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి బలంగా వచ్చింది. ఆ పరిస్థితులన్నీ కూడా వారు ప్రత్యక్షంగా అనుభవించారు. అంతకు మునిపెన్నడూ వారికి అట్టి అనుభవము వారు కలిగిలేరు. పెంతెకోస్తు పండుగ దినమున అందరూ ఒకచోట కూడి ఉన్నారు. బహుశా వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని వారు ఉన్న స్థలమంతా నిండిపోయింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలెను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తిని పొందుకున్నారు. అన్య భాషలతో మాట్లాడసాగారు. గాలి, అగ్ని రెండు కూడా శక్తికి సూచనే. ఈ రెండు పరిశుద్ధాత్మకు సూచన. ఆత్మశక్తితో నింపబడిన శిష్యులు వాక్శక్తి పొందుకున్నారు. మాట్లాడుటకు ధైర్యం లేని వారు మాట్లాడ శక్తి పొందుకున్నారు. ప్రియ సోదరులారా, ఆ తరువాత పేతురు ప్రసంగంలో క్రైస్తవ సువార్త బోధకులు పాటించే 4 అనుభవాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 1. సువార్తను ప్రకటించుట, బోధించుట, హెచ్చరిక చేయుట, అన్వయించుకొనుట. శక్తివంతమైన ఒక ప్రసంగంలో ఈ 4 భాగాలు ప్రధానంగా ఉండాలి. క్రైస్తవ సువార్త సత్యములను ప్రకటించాలి. ఆ సత్యముల భావమును వివరించాలి. జీవితమును గురించి హెచ్చరిక చేయాలి. చివరిగా బోధించిన సత్యములను జీవితానికి అన్వయింపచేసేటట్లుగా ప్రసంగాలు ఉండాలి. పేతురు ప్రసంగము వీటన్నిటినీ పాటించింది. పేతురు తన ప్రసంగంలో తాము మత్తులము కాదు, ఆత్మపూర్ణులమనే సత్యాన్ని ప్రకటించుచున్నాడు. దానిని పాత నిబంధన ప్రవచనాలతో రుజువుపరిచాడు. యోవేలు ప్రవక్త ప్రవచన నెరవేర్పును ప్రస్తావించాడు. ప్రభు మహాదినము అను అంశము పాత కొత్త నిబంధనలో ప్రధాన అంశమే. దేవుడు యూదుల చరిత్రలో జోక్యం చేసుకొని వారిని హెచ్చించునని, అదే ప్రభువు మహాదినమని వారు ఎదురుచూచుచుందురు. ఈ మహాదినము లేఖనములలో వివరించబడింది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 వచనములలో ఈ మహాదినమును గూర్చి వ్రాయబడి ఉంది. తరతరముల నుండి మీరు ఎదురుచూచు ప్రభువు దినము ఇప్పుడు యేసునందు వచ్చి ఉన్నదని పేతురు ఒక గొప్ప సత్యాన్ని వివరించాడు. ప్రియులారా, అంతేకాకుండా పేతురు ప్రసంగం యూదులు సిలువ వేసి చంపిన యేసే ప్రభువనియు క్రీస్తనియు ధృవపరచుచున్నది.
క్రీస్తు శిలువ మరణము అకస్మాత్తుగా సంభవించినది కాదు, అది దేవుని నిత్య ప్రణాళికలో భాగమే. శిలువ దేవుని ప్రేమకు నిదర్శనము. దేవుడు మానవుల కొరకు పొందుచున్న శ్రమలకు ప్రతిరూపము. క్రీస్తును శిలువ వేయుటకు కారకులైన యూదులను పేతురు హెచ్చరించుచున్నాడు. దుష్టుల చేత నీతిమంతుని సంహరించుటలో యూదులు పాపం చేశారని నొక్కి చెప్పుచున్నాడు. పాపం యొక్క భయంకరత్వానికి చిహ్నమే శిలువ. శిలువ యూదుల పాపమును నిత్యము జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. క్రీస్తు శ్రమ, మరణ, పునరుత్థానములు ప్రవచన నెరవేర్పు అనే సత్యమును పేతురు ప్రకటిస్తున్నాడు. యేసు దేవుని కుమారుడు అనుటకు ఓ గొప్ప నిదర్శనము ఆయన పునరుత్థానమే అని స్పష్టపరిచాడు. కార్యముల గ్రంథమునకు మరొక పేరు పునరుత్థాన సువార్త అనే పేరు కూడా ఉంది. ఆది క్రైస్తవ సంఘమునకు పునరుత్థానము అత్యంత ప్రాముఖ్యమైన అంశము. క్రీస్తు పునరుత్థానమే లేకపోతే క్రైస్తవ సంఘము అనేది ఉండేది కాదు. శిష్యులు పునరుత్థానమును గురించి వాదించుచున్నప్పుడు వారు పునరుత్థానుడైన క్రీస్తును చూచిన అనుభవ నిశ్చయతతో స్పష్టంగా, దృఢంగా, ధైర్యంగా సాక్ష్యమిచ్చారు. క్రీస్తు సిలువ వేయబడిన తరువాత శిష్యులు భయకంపితులైనారు, నిరాశలో పడిపోయారు, నిరీక్షణ లేని వారైపోయారు. కానీ పునరుత్థాన సాక్షి అనుభవము వారిని పునరుజ్జీవింపచేసి ఆది క్రైస్తవ సంఘమునకు హీరోలుగా, విశ్వాస వీరులుగా ప్రాణమునకు తెగించి సువార్త ప్రకటించి పునరుత్థాన సాక్ష్యము చెప్పే క్రైస్తవ యోధులుగా తీర్చిదిద్దింది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు ఎదురుచూచిన మెస్సయ్యనే మీరు సిలువ వేసి చంపిన హంతకులైనారు అని గట్టిగా హెచ్చరించాడు. ప్రియ సోదరి సోదరులారా, యేసు నామమున రక్షణ పొందుడి అని పేతురు సూచించాడు. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును రక్షణను పొందుకొందురని రక్షణ పొందుకున్న మార్గమును సూచించాడు. అప్పుడు పేతురు ప్రసంగము చేత ఆత్మ నింపుదల పొందుకొని సుమారు 3000 మంది వాక్యమును అంగీకరించి బాప్తిస్మం ద్వారా రక్షణానుభవం పొందుకొని క్రైస్తవులైనారు. అపోస్తులుల పరిచర్యలో మొట్టమొదటిగా క్రైస్తవులైన వారు వీరే. ఆది క్రైస్తవ సంఘము విశిష్టత గల సంఘముగా లూకా చరిత్రకారుడు వివరించాడు. అది ఆదర్శవంతమైన సంఘము, తాను నమ్మిన ఆదర్శములను అభ్యసించిన సంఘము, సమాజానికి, సహవాసానికి, సమత మమతలకు, త్యాగమునకు, ప్రేమకు, ఆనంద సంతోషములు కలిగి ఉన్న సంఘం. అది యావత్ క్రైస్తవ సమాజమునకు ఆదర్శము. లూకా ఆది క్రైస్తవ సంఘ లక్షణములను కొన్నింటిని ప్రస్తావించాడు. అది నేర్చుకొనుచున్న సంఘం, వాక్యమును శ్రద్ధగా విని తెలుసుకొనుచున్న సంఘం, దేవుని వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చిన సంఘం, సహవాస సంఘం, అందరూ ఏకముగా కూడి ఆరాధించు సంఘము, వ్యత్యాసములు విభేదములు లేకుండా కలిసి జీవించిన సంఘము, ప్రార్థించే సంఘము. వారు ఏకముగా కూడి ప్రార్థించుచుండిరి, ఎడతెగక ప్రార్థించే సంఘము, దైవ భయము గల సంఘము, అనగా దేవుని ఎడల గౌరవ భావము గల సంఘము, భక్తి గల సంఘము, మహత్కార్యములను సూచక క్రియలను జరిగిన సంఘము, దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని ఆశించి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయదలిచే వారి మధ్యన దేవుడు తప్పక మహత్కార్యములను జరిగించును. పంచిపెట్టిన సంఘం, తమ చిరచిరాస్తులను అమ్మి అక్కరకులది అందరికీ పంచిపెట్టిన సంఘం, సమిష్టిగా ఉన్న సంఘం, తమకున్నవన్నీ అందరివి అని భావించిన సంఘం, ఆరాధించే సంఘం, ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఆరాధించిన సంఘం, ఆనందించే సంఘం, ఇంటింటా రొట్టె విరిచే సంఘం, అనగా ప్రభువును జ్ఞాపకం చేసుకొనుచున్న సంఘం,
ప్రజలందరి దయ పొందిన సంఘం, రక్షణ పొందిన వారితో అభివృద్ధి చెందుచున్న సంఘముగా అపోస్తలుల కార్యముల గ్రంథములో ఈ సంఘము రికార్డ్ చేయబడింది. ప్రియ సోదరులారా, ఓ అద్భుతమైన సంఘము ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒక మాదిరి గల సంఘము కనిపిస్తుంది. విస్తారమైన దేవుని ఆశీర్వాదములతో వర్ధిల్లిన సంఘముగా మనకు కనిపిస్తుంది. ప్రియ సోదరులారా, 2వ అధ్యాయము ముగిసింది. మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. త్వరగా వారికి వివాహ కార్యములు జరుగుటకు కృపచూపి సహాయము దయచేయమని, మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.